నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నాకు భయమేల, నాకు దిగులేల, నాకు సింతేల, నాకు భీతేల. నాకు భయమేల, నాకు దిగులేల, నాకు సింతేల, నాకు భీతేల. నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, ఎదికిన వారికి తట్టిన వారికి తలుపులు తెరిసే దేవుడవు. తట్టిన వారికి తలుపులు తెరిసే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. హల్లెలూయా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేల నా మెస్సయ్యా. నీవు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. హల్లెలూయా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాకు దిగులేల నా మెస్సయ్యా. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు పేట మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాము. దేవుడు మనల్ని ప్రేమించి 2025లో 11 మాసాలు గతించిపోయి 12వ మాసం 1వ తారీఖు ఈ రోజు వరకు మనం ఆయన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి కాచి కాపాడి పోషించి సంరక్షించి ఈనాటి వరకు సజీవ లెక్కలు ఉంచిన దేవాది దేవునికి మన అంతగా రుణస్థలమే ఉన్నామని ప్రభు పేరు తెలియజేస్తాము. పిల్లరా, ఈ దినమందు దేవుని యొక్క రాజ్యం గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దేవుని యొక్క రాజ్యం గురించి దేవుని యొక్క విషయాలు మనం నేర్చుకుందాము. దేవుని యొక్క రాజ్యం గురించి మనం విషయాలు నేర్చుకుందాము.
సంఘము, రాజ్యము. రాజ్యము దేవుని ప్రజలు. మత్తయి సువార్త 18 అధ్యాయము 16 అధ్యాయం 18 వచనం. మత్తయి సువార్త 16 అధ్యాయము 18, 19 వచనాలు కూడా. మరియు పేతురువు ఈ బండ మీద నా సంఘమును పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవంట. నేను మీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చెదను. నీవు భూలోకమందు దేన్ని బంధిస్తావో అది పరలోకమందును బంధించబడును. విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. ఓకే, పరిశుద్ధ లేఖన భావాలు చూసినట్లయితే పేతురుతో చెప్తారు, పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. అబ్బా, బండ మీద నా సంఘాన్ని కడతాను. ఆ సంఘం అంట పాతాళలోక దూరంలో తెరవనేరవంట. సంఘము ఏమి చేయవంట, ఏమి చేయనేరవు. ఎందుకంటే సంఘము ఎవరిదంటే దేవునిది కనుక. క్రీస్తుది. సంఘం ఎవరిదంటే క్రీస్తుది. క్రీస్తు సంఘము. క్రీస్తు సంఘంలో ఉంటే మనకి ఏ భయం ఉండదు, బాధ ఉండదు. పాతాళలోక ద్వారం అంట దాని ఎదురు నిలువలేరవంట. ఇంకా పాతాళలోక ద్వారంలే నిలువంట ఇప్పుడు కూడా. ఎందుకంటే ఆయన క్రీస్తు సంఘంలో ఉంటేని, ఆయన రాజ్యంలో ఉంటేని. క్రీస్తు సంఘము రాజ్యం అనగా ఒకటే. ఆయన రాజ్యంలో ఉంటే మనకి ఎటువంటి భయము దిగులు ఉండదని దేవుని యొక్క లేఖనాలు తేటగా తెలియజేస్తున్నాయి. మత్తయి సువార్తలో కూడా 3 అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూసినట్లయితే ఆ దినములయందు యోహాను పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. యోహానుకు వచ్చాడు. యోహాను పంపాడు ముందుగా. క్రీస్తు కంటే ముందు ఎవరిని పంపారంటే యోహాను పంపించాడు. ఎందుకంటే ఆయన మార్గాలను సిద్ధపడటానికి, ఆయన మార్గాన్ని సరళం చేయటానికి. యేసుక్రీస్తు యొక్క మార్గాన్ని, మెస్సీ యొక్క మార్గాన్ని సరళం చేయాలని ముందు ఎవరిని పంపారంటే యోహాను గారిని పంపారు. యోహాను వచ్చి ఏం చేశాడంటే పరలోక రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందండి, రక్షణ పడండి, లేకపోతే మీకు నిత్య నరకం ఉంటుంది, మీరు మారు మనసుకు పొందకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించాలని ఆ యోహాను గారు చక్కగా ప్రకటించాడు. ఆయన ప్రకటన విన్న వాళ్ళందరూ కూడాను దేవుని రాజ్యం కొరకు సమీపిస్తుంది అనేది మారు మనసు పొందినటువంటి వాళ్ళు అందరూ కూడాను. అదే మార్కు సువార్త 9 అధ్యాయం 1 వచనం చూసినట్లయితే మార్కు సువార్త 9 అధ్యాయం 1 వచనం. మార్కు సువార్త 9 అధ్యాయము 1 వచనం చూసినట్లయితే దేవుని రాజ్యం బలంతో వస్తుంది. ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు, దేవుని రాజ్యము బలంతో వచ్చుట చూసు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఇక్కడ ఉన్న వారితో అరణ్యంలో ప్రకటించేటప్పుడు ఈ యొక్క యోహాను గారు చెప్తున్నాడు, దేవుని రాజ్యం ఎలా వస్తా అంటే దేవుని రాజ్యం చూసే వరకు, దేవుని రాజ్యం వచ్చే వరకు కూడా మీరందరూ కూడా మరణం రుచి చూడరని తేటగా తెలియజేస్తున్నాడు. దేవుని రాజ్యం ఎలా వస్తుంది? బలంతో వస్తాంట. ఆయన రాజ్యం బలంతో వస్తా అందుకున్నాడు. ఈ రాజ్యం వచ్చును గాక పరలోకమందున మా తండ్రి, ఈ రాజ్యం వచ్చును గాక నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరును గాక అనేటువంటి ఆ యొక్క లేఖనాలని తెలియజేస్తారన్నమాట అండి. ఎందుకంటే దేవుని రాజ్యము బలంతో వచ్చే వరకు అంట కొన్నవాళ్ళు ఎవరు కూడా మరణం రుచి చూడని తేటగా తెలియజేస్తుంది. యోహాను సువార్త 3 అధ్యాయం 3 వచనం నుంచి 5 వచనం వరకు చూసినట్లయితే కొత్తగా జన్మించలే కానీ రాజ్యంలో నిశ్చయముగా చెప్తాం. నిశ్చయముగా చెప్తున్నాడు యేసు ప్రభు. ఏమంటే కొత్తగా జన్మించాలంటే నికోదేము వచ్చాడు. ఆయన బోధ ఉంటాయి. ఇప్పుడు అంతరేతకాడు ఎవరు చూడరని నేను ధర్మశాస్త్ర ఉపదేశకుడు నికోదేము. ఆయన ఎవరన్నా చూస్తారేమో, నేను ధర్మశాస్త్ర ఉపదేశకుడు కదా, నేనే యేసు దగ్గరికి వెళ్తే ఏమనుకుంటారేమో అని భయపడతా వచ్చాడు. అంతరేతకుడు వచ్చి యేసుప్రభు అంటున్నాడు, అక్కడ కొత్తగా జన్మించాలంటే ఏం చేయాలని అడుగుతున్నాడు. నిజమే, ఆయన చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే ఆత్మ మూలంగాను జన్మించలే కానీ అసలు నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మించలే కానీ పరవ రాజ్యంలో ప్రవేశించడని చెప్పాడంట నికోదేము. ఆశ్చర్యపోడు, ఇదేంటి మరలా నేను తల్లి గర్భంలో ఎలాగా మరి జన్మించగలను, తల్లి గర్భంలోకి వెళ్ళి ఇలాగ బయటకు రాగలను అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఏ ఆలోచన అంటే లోక ఆలోచన. అది లోకం గురించి ఆలోచిస్తున్నాడు ఎవరంటే నికోదేము. అయితే దేవుని రాజ్యం అలాంటిది కాదు. కొత్తగా జన్మించడం అంటే ఒకడు నీటి మూలంగానో ఆత్మ మూలంగా. నీటి మూలంగా అంటే బాప్తిసం ద్వారాగా, బాప్తిసం పొందే కానీ పరిశుద్ధాత్మ
అనుభవంలోకి వెళ్ళడం ఎవరు ప్రతి ఒక్కరు కూడా బాప్తిజం ద్వారా కానీ పరిశుద్ధాత్మ పొందుకుంటారు. అలా పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే బాప్తిజం కావాలి. ఒక నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మితేనే కానీ అసలు పరలోక రాజ్యంలో చేరడంట చూడలేడంట. అదే యోహాను సువార్త 18:36 కూడా ఒక మాట చెప్తుంది. అదే యేసు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నేను యూదులకు అప్పగింపబడినట్లు నా సేవకులు పోరాడుదురు. అప్పగింపబడకుండా ఉండాలంటే నా సేవకులు పోరాడుదురు. ఏది నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోక సంబంధమైనది అయితే ఎంతో మంది సేనలు పిలితే వచ్చి కొన్ని కోట్ల సేనలు వచ్చి నన్ను తప్పించేవారు. కానీ అలాంటిది కాదు నా రాజ్యము. నా రాజ్యం అలాంటిదంటే నా రాజ్యంలోను నీతి ఉంది, సమాధానం ఉంది, ఆనందం ఉంది, ఆరోగ్యం ఉంది. అలాంటి రాజ్యము, శాంతి ఉంది, సమాధానం ఉంది నా రాజ్యంలో. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. రాజ్యం అంటే పోరాడే రాజ్యం కాదు. ఇది ఈ పోట్లాడుకునే రాజ్యం కాదు, దోసుకునే రాజ్యం కాదు, పొడవబడిన రాజ్యం కాదు. ఇది నా రాజ్యంలో ఏముంటుందంటే శాంతి సమాధానం ఉంటుందని దేవుని యొక్క లేఖన భాగాలు తేటగా తెలియజేస్తున్నాడు. కనుక దేవుని రాజ్యం ఎలా ఉంటుందో మనం బలంతో వచ్చే వరకు మనం ఆయన మానవ రుచి చూడడానికి చెప్తున్నాడు. ఏకంగాను దేవుని రాజ్యం ఎలా ఉంటుందంటే కొత్తగా జన్మించాలంట. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఒకడు కొత్తగా జన్మించడు కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించడని తేటగా మీకు తెలియజేస్తున్నాయని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఆత్మీయ రాజ్యము, రోమాయిలు రాసిన పత్రిక 14:17 ఆత్మీయ రాజ్యం అంట. ఈ రాజ్యం ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఆత్మీయంగా బలపడే రాజ్యము, ఆత్మీయంగా కట్టబడే రాజ్యము దేవుని రాజ్యము. భోజనమును పానమును కాక నీతియు నీతి సమాధానం ఉందంట. దేవుని రాజ్యం ఆనందము. దేవుని రాజ్యం ఎలా ఉంటదంట? నీతి ఉంది, సమాధానం ఉంది, పరిశుద్ధాత్మలో ఆనందం కూడా ఉంది. నీతి ఉంది, సమాధానం ఉంది. ఇక్కడ ఉంది లోకంలో నీతి లేదు, సమాధానం లేదు. అందుకనే అబ్రహాము నీతిమంతుడని పేరు పొందాడు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోయాడు. పాపం అబ్రహాము తెలియకే నీ బంధువులు విడిచిపెట్టి, నీ ఇంటిని విడిచిపెట్టేసి, నీకున్న ఆస్తిని విడిచిపెట్టేసి వెళ్ళిపోమంటే పాపం కుటుంబాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు అబ్రహాము. ఎవరో నీతిమంతుడు, అందుకని నీతిమంతుడిగా పరిగణించబడ్డాడు. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడిను అని చెప్తాడు. అబ్రహాము దేవుని నమ్మాడు కనుక నీతిగా ఎంచబడ్డాడు. నీతి చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకనే యోబు కూడా నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనం నిషేధించిన వాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు. ఎవరో యోబు. అందుచేతే ఆయన సాతాను అతన్ని శోధించడానికి ప్రయాణం చేసింది కానీ ఏమి కూడా దాని వశం కాలేదు. చివరికి వచ్చి అది ఆఖరికి ఆ బిడ్డల పోయినా ఆఖరికి భార్యలో దూరి ఇంకా నువ్వు ఎందుకు నువ్వు శపించి నీ దేవుణ్ణి శపించి నీవు శపించవచ్చు కదా, సావచ్చు కదా, శపించేసి సావచ్చు కదా అనేటువంటి భార్య కూడా అంటే మాటలు పడుకునేప్పుడు కూడా యోబు ఏమి కూడా ఆయన శలించలేదు. ఆ యోబు ఏమంటే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని చెప్పాడు తప్ప ఆ విషయం ఏమాత్రం కూడాను ఆయన అపవాదికి లోనవ్వలేదు. అందుకే దేవుని రాజ్యము ఆయన ఆత్మీయ రాజ్యము అట. ఆ నిత్య రాజ్యము పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనము. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. నిత్య రాజ్యంలో ప్రవేశం అంటే సమృద్ధిగా ఉంటుందంటే ఏ రాజ్యం అంట? నిత్య రాజ్యంలో. ఈ రాజ్యంలో నువ్వు గొడవలు, కలహాలు, కృత్రిమలు, అసూయ, ద్వేషాలతో ఉన్న రాజ్యం ఈ రాజ్యము. ఈ రాజ్యంలో ఏమి కూడా ప్రయోజనం ఉండదు. ఈ రాజ్యంలో చీరలు పంచిపెట్టవచ్చు, ఈ రాజ్యంలో బియ్యం పంచిపెట్టవచ్చు, ఈ రాజ్యంలో సరుకులు పంచిపెట్టవచ్చు. ఏం పంచిపెట్టినప్పుడు కూడా ఈ రాజ్యం సరైన రాజ్యం కాదు. ఏ రాజ్యము? నిత్యమైన రాజ్యము పల్లవ రాజ్యము. పల్లవ రాజ్యాన్ని సంపాదించుకోవటానికి మనం ప్రయాసపడాలని ప్రభుపేట తెలియజేస్తున్నాం. పిల్లారా, అందులో సంఘము కొలసీలు రాసిన పత్రిక, కొలసీ సహోదరులు, సంఘ సభ్యులు కొలసీ 1:13 చూసినట్లయితే ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన ఎవరు ప్రేమించినా
యేసు ప్రభు ప్రేమించిన రాజ్యానికి నివాసంగా చేస్తాడబ్బా, నివాసంగా ఉండటానికి. ఆయన అంధకార సంబంధమైన అధికారంలో ఉండిపోయే ఒకప్పుడు అంధకార సంబంధమైన అధికారము. ఏ అధికారము? ఈ లోకాధికారం ఉండిపోయాము. ఈ లోకాధికారం అంటే పూర్వనాడు 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 మనకు అసలు ఎటువంటి వసతులు లేవు. పూర్వనాడు ఫోన్లు లేవు. పూర్వనాడు కమ్యూనికేషన్ లేదు. పూర్వనాడు మనకి ఎటువంటి కూడా కరెంట్ లేదు. ఎలక్ట్రిక్ సంబంధించిన సంబంధమైన ఎలక్ట్రిఫికేషన్ లేదు మనకి. తర్వాత పూర్వనాడు దీపాలు వెలిగించుకుని చదువుకున్న రోజులున్నాయి. పూర్వనాడు ఏంటంటే పూర్వనాడు అంటరాని వాళ్ళుగా చూశారు పూర్వనాడు. అలాంటి బ్రతికిన రోజులు ఉన్నాయి. అది ఇప్పుడు ఆ క్రీస్తు యొక్క రాజ్య నివాసులుగా చేయడం మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి, ఆ అధికారము అంధకార సంబంధమైనదే. ఆ అధికారము అపవాది యొక్క అధికారం, అపవాది యొక్క బానిసత్వం ఉండిపోయాము. ఆ బానిసత్వం నుంచి విడుదల చేసి అలా ఉండటానికి ఆయనకి ఇష్టం లేక, క్రీస్తు ఇష్టం లేక యేసు ప్రభు ఏం చేశాడంటే, మెస్సీయా అయిన యేసు ప్రభు మనలను దాంట్లో విడుదల చేసి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. అబ్బా, తన కుమారునికి ఒక రాజ్యం ఉన్నది, ఆయన రాజ్య నివాసులుగా చేశాడు. అందుకనే మీరు హృదయాలు కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు మంచిదే, నా యందునే విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల నేను మీతో చెప్పేదను. నేను ఉండే స్థలంలో నేను స్థలం సిద్ధపరిచి వెళుతున్నాను. నేను ఉండే స్థలంలో మీరును ఉండులాగునా నేను మరలా వచ్చి మమ్మల్ని తీసుకెళ్తాడన్నాడు. అబ్బా, ఎంత చక్కని మాట! తీసుకెళ్తాడు. ఎప్పుడు ఆయన తీసుకెళ్తాడు? ఎప్పుడు తీసుకెళ్తాడు అని అన్నాడు. 14:6 అంటాడు. యోహాను 14:6 అంటాడు. ఆయన ఏమంటాడంటే, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరును చేరలేరంటబ్బా. ఆయన నా ద్వారా తప్ప అన్నాడు. చక్కని మాట చెప్తాడు. నిజమే, మెస్సీయ ద్వారాగా. మెస్సీయ ద్వారాగా ఎందుకు వెళ్తాము? అక్కడి నుంచి వచ్చిన ఎవరంటే మెస్సీయ. మళ్ళీ వెళ్ళింది ఎవరంటే, ఈ యొక్క లోకాన్ని అంతా కూడా జయించేసి ఆయన కలవరి శిలువలో మన కొరకు రక్తాన్ని సిందించి మనం పరిశుద్ధులుగా చేసి ఆయన వెళ్ళిన ఎవరంటే మెస్సీయ. అట్టి మెస్సీయ రక్తంలో మనం కూడా కడగబడినట్లయితే ఆయన రాజ్యంలో మనం ఉంటాము. ఆ రాజ్య నివాసులుగా మనం చేస్తాడు. ఆయన రాజ్య నివాసులుగా ఉంటామని చూస్తాడంట. మనలను అంధకార సంబంధమైన అధికారులు ఉండి మనలను మరి విడుదల చేసి ఆయన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. ఆయన కుమారుని యొక్క రాజ్యంలో ఉండాలంటే, ఈ యొక్క అంధకార సంబంధమైన అధికారంలో మనం ఉండకుండా ఉండాలంటే ఆయన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా ఉండాలని ప్రభుపేట మీకు తెలియజేస్తాను. అలాంటి రాజ్యము ఎక్కడ ఉందంటే, నిశ్చలమైన రాజ్యము, స్వేచ్ఛ రాజ్యము, మరి మనకి ఆనందం కలిగించే రాజ్యము, రక్షణ కొరిగే రాజ్యము, రక్షింపబడిన వారికి దొరుకుతుంది అలాంటి రాజ్యము. ఆ రాజ్యంలో ఉండటానికి మనం సిద్ధపడుతున్నామా? మీరు హృదయాలు కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు మంచిది, నా యందు కూడా విశ్వాసం ఉంచండి, నా తండ్రి ఇంట అనేక నివాసులు కలవు, నేను మీతో చెప్తున్నా అంటున్నాడు. ఆ రాజ్యం ఎలాంటి రాజ్యం అంటే చక్కని రాజ్యము. ఆ రాజ్యంలో ఉండాలి మనం. సంఘం అంటే ఆయన రాజ్యంలో ఉండాలి. సంఘము రాజ్యము ఒకటే. అది సంఘము రాజ్యము గురించి ఎన్నో విషయాలు మనం దేవుడు తెలియజేశాడు. రాజ్యము దేవుని ప్రజలు ఎక్కడ ఉంటారంటే, మరియు నేను పేతురును ఈ బండ మీద నా సంఘం కొట్టుద్దని చెప్పాడు మొట్టమొదట. ఆయన పేతురు గారికి ఇచ్చాడు. పేతురు అంటే బండ. ఆ బండ మీద దేవుని సంఘాన్ని కడితే, ఆయన సంఘాన్ని కడితే అదంటే ఎలా ఉండదంట, ఏమి తొట్టెళ్ళపోదు, తొలగిపోదు, పడిపోదు, సిదిగిపోదు, శిథిలం అవదు. ఏ సంఘము? పేతురు సంఘం, పేతురు కట్టిన సంఘం. పాతాళలోక ద్వారములు దాని నిలువరేవని ఆ తాళం చేతి ఎవరికి ఇచ్చాడు? పేతురికి ఇచ్చాడు తాళాలు ఇప్పడానికి, ఆ రాజ్యానికి వెళ్ళటానికి రావటానికి. అబ్బా, ఇప్పడానికి వెళ్ళటానికి ఎంత అధికారం ఇచ్చాడంటే పేతురికి చెప్తే తీరదండి. అందుకనే అన్నాడు, నా ఈ బండ మీద నా సంఘాన్ని కడుదును, పాతాళలోకం దాని నిలువ. మరి చూసినట్టు రాజ్యము సమీపించినదని యోహాను బోధించాడు. పరవ రాజ్యం సమీపిస్తుందని బోధించాడు యోహాను. మత్తయి సువార్త 3:1 మరి యేసు బలంతో వచ్చే వరకు, మార్కు సువార్త 9:1 అన్నాడు, బలంతో వచ్చే వరకు ఎవడు మరణాన్ని రుచి చూడని చెప్తున్నాడు. రాజ్యము చూసుటకు క్రొత్తగా జన్మించవాలని యోహాను 3:3 చెప్తున్నాడు. దేవుని యొక్క రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదని, లోక సంబంధమైనది కాదు. 18:36 యోహాను సువార్త 18:36 చెప్తున్నాడు. అయితే దేవుని రాజ్యాన్ని మనకు ఉండాలంటే ఆత్మీయ రాజ్యం అంట. రోమీయులు రాసిన పత్రిక 14:17 చూసినట్లయితే దేవుని రాజ్యం ఆత్మీయ రాజ్యము. దాంట్లో ఆత్మ ఉంటుంది, సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, సమానత్వం ఉంటుంది. అక్కడ
అది అందుకని అంటున్నాడు, చెప్పాడు కదా, పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక అని చెప్తున్నాడు. ఎందుకంటే రాజ్యము నిత్యమైన రాజ్యం, నిత్యల రాజ్యము సంఘము. సంఘం యొక్క రాజ్యము నిత్యలంగా ఉంటుంది, నిత్యలుగా ఉంటుంది. అలా ఉండటానికి ఇక్కడ కొలస్సీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు, అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి ఆయన కుమారుని యొక్క రాజ్య నివాసులు చేసి, ఆయన కుమారునికి ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యం ఉండాలని మనందరినీ కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టాలని ఆయన యొక్క తపన, ఆయన యొక్క ప్రార్థన అయి ఉన్నది. అందుకని మీ హృదయాలు కలవరపడ్డాయి. ఇక్కడ దేవుని ఎందుకు విశ్వాసం ఉంటున్నారు, మంచిదే. నా ఎందుకు విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, లేని ఏళ్ళ మీతో చెప్పుదును, నేను ఉండు స్థలంలో మీరు ఉండులాగన నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఎప్పుడు తీసుకెళ్తాడు? ఆయన మార్గంలో ఉన్నప్పుడు. అది చెప్పాడు కదా, నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాను, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు చేరలేదని. ఆయన సత్యమైన వాడు, జీవం గలవాడు, మార్గం ఆయనే మార్గము. ఆయన మార్గంలో ఉంటేనే అన్నాడు. ఇర్మీలో అంటాడు, మార్గములను పరిశీలించుడి, పురాతన మార్గం గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి దాంట్లో ప్రవేశించండి, నెమ్మది కలుగుతుంది. నెమ్మది కలగాలంటే మార్గాలు మనం తెలుసుకోవాలి. ఏది మంచి మార్గం, ఏది చెడ్డ మార్గమో తెలుసుకోవాలి. చెడ్డ మార్గాన్ని విడిచిపెట్టేసి మంచి మార్గంలో ప్రవేశిస్తే, మేలు కలుగు మార్గంలో మనం ప్రవేశించామనుకో నెమ్మది ఉంటుందని ప్రభువైన యేసుక్రీస్తు తేటగా తెలియజేస్తున్నాడు. అలాగా రాజ్యంలో ఉండటానికి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మీకు సదా తోడేయండి, నడిపించును గాక. ఆమేన్. బ్రదర్ కె బాబురావు నా పేరు. మాది జక్కరం అనే గ్రామము, కాళ్ళ మండలము, పశ్చిమ గోదావరి జిల్లా. 7842867818 నా ఫోన్ నెంబరు. మరలా చెప్తున్నాను, నా అడ్రస్సు బ్రదర్ కె బాబురావు, జక్కరం, కాళ్ళ మండలము, పశ్చిమ గోదావరి జిల్లా. నా యొక్క ఫోన్ నెంబరు 7842867818. జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క ప్రార్థన అవసరాలు కావాలంటే మరోసారి ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మరి నాతో కాంటాక్ట్ చేయవలసిందిగా ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.